బులెటిన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే చివరి తేదీ. దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేశాయి. హస్తనలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. సిపిఐ ఎంఐఎంలకు ఈసారి ఛాన్స్ లేనట్టే అని తెలుస్తోంది. అధికార పార్టీ రేసులో డజన్ మంది ఎమ్మెల్సీ ఆశావహులు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, విజయాబాయ్, ఈరవత్రి అనిల్, కుసుమ కుమార్ తో పాటు తనకు మరో అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడుగుతున్నట్లు సమాచారం. మైనార్టీ కోటాలో అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ రేసులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి పరిశీలనలో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రేసులో దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నారు. అభ్యర్థిపై కేటీఆర్, హరీష్లతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్లకు రేపే ఆఖరి తేదీ కావడంతో ఇవాళ అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే మా ప్రతినిధి కరుణాకర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రతాప్, అంటే కాంగ్రెస్ కు సంబంధించి అంటే దాదాపుగా అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయిపోయినట్టేనా? ఎందుకంటే రేపే చివరి తేదీ కావడంతో ఎప్పటి వరకు ఆ లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉంది? హరీష, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. చాలా మంది ఆశా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అర్జీ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు డజన్ మందికి పైగా నేతలంతా కూడా సామాజిక వర్గాల వారీగా కూడా ఈసారి తమకు అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో సంఖ్యాబలంగా చూసినట్లయితే 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి 4 స్థానాలు అనేది పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి 4 స్థానాలలో తమకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేతలంతా కూడా చాలా మంది సీనియర్లతో పాటు జూనియర్లు, యువకులంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సామాజిక సమీకరణాలుగా చూసినట్లయితే కనుక ఈసారి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా అంటే ఇప్పటివరకు గతంలో 3 సార్లు అవకాశాలు వచ్చినప్పటికీ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కలేదు. కాబట్టి ఈసారి అవకాశం కల్పించాలంటూ కూడా సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది నేతలు అయితే ఇప్పటికే అర్జీ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఆయనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాని నుంచి కూడా పోటీ చేయలేదు. ప్రజెంట్ ఆయనకు రెన్యువల్ కావాలంటూ కూడా అడుగుతున్న పరిస్థితి అయితే. దీనికి మరోవైపు సీఎం ముఖ్య సలహాదారుగా, పొలిటికల్ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. మరోవైపు మహిళా అభ్యర్థిగా ఛాన్స్ కనుక దక్కే అవకాశాలు ఉన్నట్లయితే మహిళా అభ్యర్థులు కూడా ఈసారి ఖచ్చితంగా 4లో 1 ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆ కోటాలో తమకు పేర్లు పరిశీలించాలని చెప్పేసి పారిజాత నరసింహారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహేశ్వరం టికెట్ ఛాన్స్ మిస్ అయింది. కాబట్టి మహిళా కోటా విషయంలో కనుక ఒకసారి పేర్లు పరిశీలించినట్లయితే తన పేరు కూడా పరిశీలించడానికి కూడా కోరుతున్న పరిస్థితి అయితే. రెడ్డి సామాజిక వర్గం జగ్గారెడ్డి గారి, అదేవిధంగా మరోవైపు కుసుమ్ కుమార్ కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకసారి అవకాశం కల్పించాలని కూడా ఆయన కోరుతున్నారు. మరోవైపు కుమార్రావు గాంధీ భవన్లో చాలా కాలంగా దాదాపు 40-50 సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీనియర్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా కుమార్రావు పేరు అయితే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆయనకు ఖచ్చితంగా న్యాయం దక్కాలి, పార్టీని నమ్ముకుని ఉన్నారు. కాబట్టి ఆయనకు కూడా పేరును పరిశీలించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఓసీల పేరు ఇలా ఉండే, మరోవైపు బీసీలకు సంబంధించి కూడా కొంతమంది నేతలు కూడా ఈసారి బీసీలలో ఎంబీసీకి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే రాజ్యసభ కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలలో బీసీలలో అంటే ముందుగా ఫార్వర్డ్గా ఉన్న వారికి ఛాన్సెస్ దొరికినాయి. కాబట్టి బ్యాక్వర్డ్గా ఉన్న ఎంబీసీలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జర్పేటి జయపాల్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి తన విజ్ఞప్తిని కూడా తన పేరును కూడా పరిశీలించాలని కూడా కోరుతున్నారు. మరోవైపు ఇరవర్తి అనిల్ కుమార్ టీఎస్ఎండిసి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఇరవర్తి అనిల్ కుమార్ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. కాబట్టి తన పేరును కూడా పరిశీలించాలని కూడా ఇరవర్తి అనిల్ కుమార్ కూడా కోరుతున్నారు. మరోవైపు అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ కానీ అదేవిధంగా గాలి అనిల్ కుమార్, కొంతమంది నేతలు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా తమ పేరును పరిశీలించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఈసారి అద్దంకి దయాకర్ కు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందంటూ కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గం కాబట్టి బాలిక సామాజిక వర్గానికి ఇవ్వాలని కొంతమంది నేతలు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది.
జరుగుతుంది. అందులో భాగంగానే దొమ్మాటి సాంబయ్య పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్వయంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కానీ కొంతమంది నాగరాజు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, గండ్ర సత్యనారాయణ ఈ ముగ్గురు కూడా కలిసి స్వయంగా పీసీసీ చీఫ్కి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దొమ్మాటి సాంబయ్య పేరును పరిశీలించాలంటూ కూడా కోరడం జరిగింది. వీరితో పాటు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బానోతు విజయపారి పేరు వినబడుతుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేరు కూడా ప్రధానంగా చర్చలోకి రావడం జరిగింది. ఆమె ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ ఆమెకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్ అయింది కాబట్టి ఈసారి తనకు అవకాశాన్ని ఇవ్వాలంటూ కూడా రేఖా నాయక్ కూడా కోరుతున్న పరిస్థితి. వీరితో పాటు బిల్లయ్య నాయక్ కూడా కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న బల్లయ్య నాయక్ కూడా తనకు ఒకసారి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నారు. సో మొత్తం మీద ఇట్లా దాదాపు డజన్ మందికి పైగా నేతలంతా ఉన్నారు కాబట్టి వీరి పేర్లందరూ కూడా పరిశీలించి ఈ రోజు రాత్రి వరకు కూడా ఏసీసీ పెద్దలు ఈ రోజు ముఖ్యమైన నేతలతో అందరితోటి కూడా మాట్లాడిన తర్వాత ఒక ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. రేపే నామినేషన్లకు చివరి తేదీ కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి కూడా ప్రాసెస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ విప్పులు ఆది శ్రీనివాస్ వీరంతా కూడా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. ఏసీసీ నుంచి పేర్లు ఖరారైతే వెంటనే నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. ఇదే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. ఎస్ కరుణాకర్, బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి ఎప్పటి వరకు ఫైనల్ చేసే అవకాశం ఉంది? అంటే ఈ రోజు సాయంత్రం లోపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం గత వారం రోజులుగా అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఎవరికి కట్టబెట్టాలని దానిపై తర్జన భర్జన కొనసాగుతుంది. చాలా మంది ఆశావాహులు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆ మేరకు అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావును కలిసి తమ విన్నపాలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఇద్దరి పైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా దాసో శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లను కేసీఆర్ చివరిగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఎవరికే ఒకరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపటితో నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ రోజు సాయంత్రంలోగా అభ్యర్థి ఎవరన్న దానిపై బీఆర్ఎస్ ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండవది ఒకరినే బరిలో దించాలా లేకపోతే రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా బరిలో దించాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా సమాలోచనలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక్క ఎమ్మెల్సీ స్థానమే దక్కే అవకాశం కనిపిస్తుంది. కానీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు వాళ్ళకు విప్పు జారీ చేసి వాళ్ళ యొక్క ఓటింగ్ జరిగే సమయంలో ఆ యొక్క సాక్ష్యాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఒకరినే బరిలోకి దించి ఊరుకోవాలా లేదంటే రెండో అభ్యర్థిని బరిలోకి దించి రాజకీయంగా రసవతరంగా ఈ యొక్క ఎన్నికను మార్చాలన్న దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇంకా చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరన్న దానితో పాటు ఒకరిని రంగంలోకి దింపుతారా లేకపోతే రెండో అభ్యర్థిని పోటీకి దింపుతారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.